సనాతన ధర్మంగా 7 కోట్ల మంత్రాలు ఉంటాయి. 7 కోట్ల మంత్రాలు ఉంటాయి. మరి 7 కోట్ల మంత్రాలు మనము పఠించడం సాధ్యమవుతుందా? మనిషికి జీవితం మొత్తమైన 1000 గంటలు ఉంటుంది. మరి 7 కోట్ల మంత్రాలు పఠిస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఒక్క మంత్రంతో అంత పుణ్యం వస్తుంది. అదే మంత్రం జై శ్రీరామ్. మీరు సరిగా చెప్తున్నారో నేను చెప్తున్నాను. వాసవి మాత అమ్మవారికి జై. ఆదోనంటే రాయలసీమ ప్రాంతం. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన. ఏదో ఒక ఉద్దేశం ఉండే ఓకే ఓకే. కానీ వచ్చినాక ముఖ్యంగా ఆదోని ప్రజల ప్రేమ చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ముఖ్యంగా బెస్సుల వాళ్ళు గుడ్లు లక్ష్మమ్మ గుడికి ఒక అమ్మ భవిష్యత్తు చెప్పే మా తల్లి, మరి జీవ సమాధి, మరి ప్రేగు లాంటి రోగాల నుంచి మరి ఇక్కడ ప్రజలను కాపాడిన మహాతల్లి ప్రార్థిస్తూ మరి ఇక్కడికి రావడము, మీ అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే కానీ ఇట్లాంటి ప్రేమ దొరుకుతుంది. మరి మా అమ్మనాన్న చేసుకున్న పుణ్యము, మరి మేము చేసుకున్న పుణ్యము. మరి ఇవాళ హిందుత్వానికి సేవ చేయగలుగుతున్నాం అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తున్నాం. ఏ నదైనా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. మరి ఎవరు ఏం చేసినా మనందరం పోయి హిందుత్వంలో కలవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇప్పుడు ఒక అన్న కలిసినారు అమెరికాలో. అన్నగారు అమెరికాలో ఉండి సెటిల్ అయి మళ్ళీ కూడా తన పుట్టిన గడ్డ గురించి మళ్ళీ ఇక్కడ రావాలి. అట్లాంటి గుణం ఉండాలి. అట్లాంటి గుణం ఓన్లీ హిందువులలోనే ఉంది. దానాలు చేసే గొప్ప గుణం ఎవరుకుంటుంది? హిందువులకే ఉంటుంది. దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, సత్రాలు కట్టిస్తాము, అన్నదానాలు చేస్తాము, రక్తదానం చేస్తాము, అవయవదానం చేస్తాము. ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే మన జోబులో ఉన్నా లేకుండా డబ్బులు తీసిస్తాం. అంత గొప్ప హిందువులుగా ఇలా హిందువులలో ఉండడం, అందులో ముఖ్యంగా భారతదేశంలో ఉండడం అంటే మనం అందరం చేసుకున్న అదృష్టం. మరి ఇంత అదృష్టం చేసుకున్నాం, మరి హిందువులో పుట్టినాం. మరి రేపు ఎక్కడైనా హిందుత్వానికి ప్రమాదం ఏర్పడితే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? కలికాలము ఫస్ట్ ప్లేస్. అంటే ఏమీ చూడలేదు, ఇప్పుడు చూసి అనుకుంటున్నాం. ఇంకా మునుముందు ఇంకా అధ్వానంగా ఉండబోతుంది. అంటే ఇవాళ మనము మన పిల్లలని సనాతన ధర్మం వైపు మార్చుకోకపోతే రేపు ప్రమాదము. మనం ఏం చేసినా పిల్లల గురించి చేస్తాం. మరి వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకునే పరిస్థితి. సనాతన ధర్మం కాపాడుకుని ఏం చేయాలి? ఐక్యమత్యంతో ఉండాలి. ముఖ్యంగా ఆ పక్కన ఎక్కడో గుడి మీద దాడి కూడా చేసిండు. మా గుడి కాదుగా, మా వాసవ అమ్మవారి గుడి బాగుంది కదా అనుకో. ఆ గుడి మనదే. ఒక హిందుపై దాడి చేస్తే ఆ హిందూ నా సోదరుడు అందరూ సంఘటితమై అక్కడ ఉండి నిలబడాల్సిన అవసరం ఉంది. మరి నిలబడి మా కేసులకు భయపడే పనేది. నేనైతే ఒక కేసులో హిందుత్వం గురించి ఒక్కొక్క కేసు ఆడ బార్డర్లో మిలిటరీకి ఎట్లా మెడల్ వస్తూ నాకు హిందుత్వంపై కేసు అయితే నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు ఒక మెడల్ వచ్చిందండి. ఇవాళ దాడులు జరుగుతాయి, రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. మరి మనం జాగ్రత్త ఉండాలి. ఒక్కరం ఫేస్ చేయలేదు, ఐకమత్యంతో ఫేస్ చేయగలదు. ఏ సంఘటన జరిగినా హిందువులందరూ కూడా ఏకతాటిపై నిలబడి మనం ప్రతిఘటిస్తే మనం మొదట వడ్డవాళ్ళండి ఎవడ వినవాళ్ళంటారు. హిందువులు ఏకమైతే ఔరంగజేబు ఏం చేయలేదు. మరి ఎవరు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి. గుళ్ళను కాపాడుకోవాలి, గుళ్ళు కట్టాలి. కొత్త ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ గుళ్ళు కట్టాలి. పూజలు ఘనంగా జరుపుకోవాలి, ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి ముఖ్యంగా పిల్లలకి రోజు పిల్లలు ఫోన్లు అడ్డవో చూస్తారు.
చూడని ఒక అర్ధగంట సేపు భాగవతం రామాయణం మన చరిత్ర గొప్పతనం మన భారతదేశ చరిత్ర చూపించాల్సిన ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరము ఏకతాటిపై ఉండి ముందుంటే మేము ముందుంటాం, మీరు మా ఇంకా ఇవాళ ఖడ్గం పట్ల చూస్తే మేము మీ అందరూ మా ఇంకా ఉంటారు. ఇవాళ మా సోదరులు నీలకంఠం ఉన్నారు, మంజుల వెంకటేష్ ఉన్నారు, వీళ్ళంతా 7 వరకు అయితే ఆడవారి హిందుత్వం గురించే పోట్లాడతారు. ఇవాళ నాకు 7 స్టార్లు అయింది, అది ఇంతకుముందు 7 స్టార్లు అందరూ నాకు హిందుత్వం ముఖ్యము, నాకు భారతదేశం ముఖ్యము. హైందత్వం గురించి ఏదో ఒక చేయాలని ఒక దృఢ సంకల్పం మరి అందరూ కూడా ఏ సంఘటన జరిగినా ఐక్యమత్యంతో ముందుకు సాగాలి. పూజలు పురస్కారాలు గట్టిగా చేసుకోండి. నా నుంచి ఏమైనా అవసరం ఉంటే మాత్రం అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను మాత్రం మీకు అవైలబుల్ ఉంటుందని చెప్పి ఇవాళ ధర్మరక్ష అనే ఒక సంస్థను స్థాపించింది సంఘటిత. ఎందుకు హిందూ కట్టర్ హిందువులు గోసేవ చేసిన హిందుతో మాట్లాడే కేసులు పెడితే వాళ్ళకి బయటకు తీసుకొచ్చే నాదు లేడు. 5,000 రూపాయలు పూచికలు తీస్తే వాడు బయటకు వస్తాడు. 5,000 లేక వాడు 3 నెలలు జైల్లో మగ్గిన సంఘటనలు వాళ్ళందరికీ ఫ్రీగా బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి నా ధర్మరక్ష సంస్థ ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ ధర్మరక్ష మీకు ఏపీ కోఆర్డినేటర్గా మా మంజుల వెంకటేష్ ఉంటాడు. ఇట్లాంటి ఏమన్నా ఉంటే హైందత్వానికి సంబంధించిన ఏ విషయాలున్నా డెఫినెట్గా ఆయనకు ఫోన్ చేయండి, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు. మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. ఆయన అయితే దగ్గర ఉన్నాడు, వస్తాడు. లేదు తప్పని పరిస్థితి ఉంటే నేను కూడా వస్తాను. సో మనం అందరం కూడా హైందత్వాన్ని కాపాడుకోవాలి. పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. పిల్లలని గుళ్ళకు పంపించాలి, బొట్టు ధరించాలి, సాంప్రదాయ వస్త్రకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన యొక్క సనాతన ధర్మ శక్తిని చాటాలి, మన యొక్క సంస్కృతి గొప్పతనాన్ని చాటాల్సిందిగా మనవి చేస్తూ మరి రమేష్ అన్న గారు నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా సంతోషం. రామన్న కలిసి మరి ముఖ్యంగా మా తమ్ముడు ఉన్నాడు రంగనాయకుడు, పేరు మంచి అద్భుతమైన పేరు. నా ఊళ్ళో ఎందుకు పైన నా తరపున నీ తరపుంది తర్వాత నా తరపు. సో అందరూ కూడా ఈ గుడి కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన నీలకంఠ ఇక్కడనే ఉంటాడు. ఆయన కూడా కట్టారు హిందూ ఏ అవసరం ఉన్నా హిందువుల గురించి ఆయన కూడా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి మనం కులాలని కొట్లాడుకుంటున్నాం. ఎవరు కూడా మరి కులాల గురించి కొట్లాడటం నేను అడుగుతా. మరి మీరు కులాలని కొట్లాడతారు, మరి హిందుత్వం ఉంటేనే కదా మరి కులం ఉన్నది. హిందుత్వం లేదు కులం, హిందువు అని అంటేనే కదా కులం ఉన్నది. మరి మతం గురించి ఫస్ట్ కొట్లాడు, తర్వాత కులం గురించి. ఏదైనా సరే గడప లోపల కులం, గడప బయట మాత్రం హిందువుల ఇలా రాజకీయ నాయకులు నేను కూడా ఆమె పొలిటీషియన్. రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం హిందుత్వాన్ని బలి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ హిందుత్వాన్ని ఎవరు కూడా ఏమి చేయరు. కాకపోతే మనం ఇమీడియట్ గా తిప్పికొట్టాల్సిన అవసరం అని చెప్పి ముఖ్యంగా హిందుత్వాన్ని పనిచేసేటోళ్ళే లీడర్గా ఎంచుకోవాలి. ఎవరైనా సరే హిందుత్వం గురించి పనిచేసేటోళ్ళనే మనం లీడర్గా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు మనం మైనార్టీలు అయ్యే ప్రమాదం. ఇవాళ ఇండియాలో 2,000 మండలాలలో మనం మైనార్టీ లేదు. ఇండియా మొత్తంలో 2,000 మండలాలలో మనం మైనార్టీ లేదు. మరొక పెద్దవాళ్ళు వచ్చాడు, ఇది మైనార్టీ ఏం కాదు కదా.